అన్యాయం చేస్తుంది. ఆ సామాజిక వర్గం నుండి కాపు నేతలుగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తుల, లేదంటే పార్టీ స్థాపించి కాపుల కోసం కాకుండా పార్టీ స్థాపించి ప్రజల కోసం పార్టీ స్థాపించి పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. రెండు అంశాలను చూడాలి. ఇప్పుడు కాపులకి అన్యాయం జరుగుతుంది అనేది రాష్ట్రంలో వినిపిస్తున్నటువంటి గోడు. దాన్ని పవన్ కళ్యాణ్ నమ్మొద్దు, కాపులు నమ్మేసుకుంటాడు, తాకట్టు పెట్టేసుకుంటాడు అనేది కొంతమంది వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కాపు నేతలు చెప్తున్నటువంటి అంశం. పవన్ కళ్యాణ్ కూడా సేమ్ కాపుల్ని నమ్ముకుని నేను రాజకీయాల్లోకి రాలేదు, కాపులే ఓట్లేస్తే గెలుస్తామనే అంశాన్ని చెప్పారు. సో కాపులే కనుక ఓట్లేస్తుంటే నేను పోటీ చేసిన చోట్ల మెజారిటీ కాపులు ఉన్నారు కాబట్టి నేను ఎందుకు గెలవలేదనే అంశాన్ని. సరే, మరి కాపులు 2019లో ఆయన పోటీ చేసినప్పుడు ఆయన విశ్వసించలేదు అని పెద్దగా ఏమీ ఆయన గెలవలేదు, పోటీ చేసిన 2 చోట్ల గెలవలేదు. సో అంటే కాపులు ఈయనకి ఓట్లేలా, పవన్ కళ్యాణ్ గారికి ఓట్లేలా. అలాని కాపుల్ని ఎప్పుడు కూడా ఆయన వాడుకునే ప్రయత్నం చేయలేదు. కాపు ఓట్ బ్యాంక్ కోసం ఆయన ఎప్పుడు రాజకీయాలు చేయలేదు, కాపుల్ని నమ్మించే ప్రయత్నం చేయలేదు, కాపుల్ని ఇబ్బందులు పెట్టిన ప్రయత్నం చేయలేదు. కానీ ఇక్కడ కాపు నేతలుగా చలామణి కాపుల కోసమే పనిచేస్తున్నాము, మా కులానికి రావాల్సిన గుర్తింపు, మా కులానికి రావాల్సినటువంటి ప్రాధాన్యత, మా కులానికి రావాల్సినటువంటి రాజ్యాధికారం కోసమే మేము ఫైట్ చేస్తాము, ఇక్కడ ఏ పార్టీతోనూ మేము పొత్తు పెట్టుకోము, ఏ పార్టీలో మేము కంటిన్యూ అవ్వం, మా కులం కోసమే మా పోరాటం, మా డిమాండ్స్ నెరవేర్చిన వాడు ఎవడైనా సరే ఏ పార్టీ వాడైనా మా దగ్గరికి వస్తాడు, మా ఓట్ల కోసం, మా సీట్ల కోసం ఎవడైనా మా దగ్గరికి రావాల్సిందే అని చెప్పినటువంటి కాపు నేతలు ఈరోజు మాట మార్చి రాజకీయ పార్టీల్లోకి వెళ్ళిపోవటాన్ని కొంతమంది కాపులు ఎలా చూడాలి ఈ అంశాన్ని అనేది మాట్లాడుతున్నారు. ఒక పక్క నుంచి కాపులు ఒక అన్యాయాన్ని వాడుకోవడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నాడంటే, ఇప్పటి వరకు ఇక్కడ కాపు నేతలుగా చలామైన వాళ్ళందరూ కూడా కాపుల్ని వాడుకున్నట్లేనా? రేపొద్దున వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం, వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ స్వలాభం కోసం ఈరోజు కాపుల్ని ఒక పార్టీకి అనుసంధానం చేయాలి, కాపు నాయకులుగా ఒక పార్టీకి అనుసంధానం చేయాలి. ఎందుకంటే కాపులకి ఇప్పటి వరకు తీర్చిన డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాపుల కోసం ముద్రగడ పద్మనాభం గారు ఏం చేశారు ఇప్పుడు వరకు? సరే, చంద్రబాబు నాయుడు చేయలేదని చెప్పన్నారు, ఆయన మీద దుమ్మెత్తి పోస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఏంటనేది కొన్ని అంచనా లెక్కలు అయితే ఉన్నాయి, అవి బహిరంగమే, అవి రహస్యం కాదు. కాపులకు ఏమి ఇచ్చాడైనా, ఏ రిజర్వేషన్ ఇచ్చాడా లేదా, ఏ రిజర్వేషన్ కల్పించారు ఏంటి, 5% అనే దాని మీద ఆయన పోరాటం చేశారు లేదా, అసలు ఏం జరిగింది ఏంటనేది అది కాపులకే తెలుసు. సరే, ఆ విషయం పక్కన పెడదాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకి ఏం చేశారు, కాపుల్ని ఏ అంశంలో ముందుకు తీసుకెళ్లారు అనేది కూడా పరిశీలించుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వాడుకునే లెక్క అయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు కూడా కాపుని రాజకీయం కోసం వాడుకోవడానికే, ఓట్ బ్యాంక్ కోసం వాడుకోవడానికే కదా ప్రయత్నం చేస్తున్నారు. ఏ ప్రాంతాల్లో వైసీపీ మైనస్లో ఉందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులను తీసుకుని ఈరోజు పార్టీలో తీసుకొస్తున్నారు, వాళ్ళకి లబ్ధి చూపించి, వాళ్ళకి స్వలాభం చూపించి. అంతేగాని రేపటికి రేపు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తే కాపులు కొత్తగా వచ్చేదని ఉందంటే ఛాన్సే లేదు. ఎందుకంటే ఇప్పుడు జరగనన్ని రేపటికి రేపు ఎలా జరిగిపోతాయి? రేపటికి రేపు జరిగేటువంటి అంశాలు లేవు, రేపటికి రేపు ఏమీ జరగవు. జరిగినప్పటికే జరుగుతాయి, దానికి ఒక బిల్లు, ఒక ప్రొసీజరు, ఒక లెక్క, 2 అనుమతులు, కొన్ని ప్రవేశపెట్టాల్సిన అంశాలు, వాటి మీద ఆమోదం పొందాల్సిన అంశాలు ఎన్నో చేస్తే కానీ సంవత్సరమో 2 ఏళ్ళ 3 ఏళ్ల తర్వాత వాళ్ళు అడిగిన డిమాండ్స్ నుంచి కొన్ని డిమాండ్స్ అయినా క్లియర్ చేయడం ఉంటుంది. కానీ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు మరి ఏ రాజకీయ ఉద్దేశం, ఏ ఉద్దేశంతో, ఏ దురుద్దేశంతో, కాపులకి ఏ మంచి జరిగిందని ఉన్న పళంగా ఆయన వైసీపీలోకి వెళ్తున్నారు అనేది కూడా కాపులు ఒకసారి పరిశీలించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు తిట్టేటువంటి కాపు నేతలు అందరూ కూడా ముద్రగడ పద్మనాభంగా తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారు, కాపులందరికీ ఓట్లు చీల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, మీరందరూ పదవులు అనుభవిస్తున్నారు. సో మీ ద్వారా కానీ, ముద్రగడ ద్వారా కానీ ఇప్పుడు వరకు కాపులకి ఈ ప్రభుత్వం చేసింది ఏంటనేది ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, ఒక బహిరంగ చర్చకని రావాలి. ఇది కాపుల్లో ప్రస్తుతం కాపు ఓట్ బ్యాంకు పవన్ కళ్యాణ్కి దూరం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఎవరి లబ్ధి కోసం వాళ్ళ కాపు ఓటును వాడుకుంటున్నారు తప్ప కాపుకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎవరూ లేరు అనేది ఈరోజు ఇలాంటి ఆశలతో
ఎలాంటి అన్నీ అంటే ప్రభుత్వాలు ఎప్పుడు వస్తే అప్పుడు కాపులకు అది ఇస్తాం ఇది చేస్తాం కాపు కార్పొరేషన్కి అంత ఇస్తున్నాం ఇంత ఇస్తాం అని చెప్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నమ్ముతున్నటువంటి ప్రజలు కాపులు ప్రధానంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి.